ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరి కాసేపట్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగ మహోత్సవం. శ్రీనివాస మంగాపురంలో ఆగముక్తంగా స్నపన తిరుమంజనం. ఊంజల సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. నారాయణవనం క్షేత్రంలో స్వామివారికి విశేష కైంకర్యం. ఘనంగా తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి మహోత్సవాలు. తిరుమల, తిరుపతి, తాళ్లపాకలలో శ్రీవారి భక్తుడికి నీరాజనాలు. ఊంజల సేవలో శ్రీ కర్య మాణిక్య స్వామి కటాక్షం. నగిరి టీటీడీ ఆలయంలో ఉత్సవ వైభవం. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో ఆదివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఆదివారం స్వామివారికి పుష్పయాగ మహోత్సవం జరగనుంది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మరి కాసేపట్లో స్వామివారికి పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరగనుంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు నవనవోన్మేషంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేంచేపు చేసి టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు డాక్టర్ పరాశరం భావనారాయణాచార్య ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు యాగశాల కార్యక్రమాలను, పూర్ణాహుతి సమర్పణ ఇత్యాది వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక పూజలు జరిపారు. ఆపై శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్త మంత్ర పట్టణాదులు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం పసుపు, చందనాది ద్రవ్యాలను స్వామి అమ్మవార్లకు సమర్పించి తులసిమాలలతో అలంకరించి పవిత్ర కలశ జలాలతో సహస్రధారాలు శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి స్నపన తిరుమంజనం వీక్షించి తరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగారదేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది.
నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల సేవ కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊయలపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ జరిగింది. హరి గోవింద జయ హరి గోవింద, హరి గోవింద శ్రీ హరి గోవింద. హరియే సకల క్రియలై తృప్తి ఇచ్చుగాక, హరియే సకల క్రియలై తృప్తి ఇచ్చుగాక. ఎరవుల వారి చేతలెందాక వచ్చిని, హరియే సకల క్రియలై. తిరుమలలోని లేపాక్షి కోడలి వద్ద నిలవైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహానికి ఆదివారం విశేషంగా ఆరాధనలు జరిపారు. శ్రీవారిని పలు సంకీర్తనలతో కీర్తించి తరించిన భక్త శిఖామణి తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం తాళ్లపాక రాఘవ అన్నమాచార్యుల ఆధ్వర్యంలో తిరుమలలోని లేపాక్షి కోడలి నందుగల అన్నమయ్య విగ్రహానికి అభిషేకం, అలంకరణ, పూజాధికాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నమాచార్యుల సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో హైగ్రేవ నారాయణ అన్నమాచార్యులు, పవన్ భరద్వాజ్, రూపేష్, అన్నమయ్య వంశస్థులు, భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తాళ్లపాకలోని అన్నమయ్య ధ్యాన మందిరంలో గల అన్నమాచార్యుల వారికి విశేష ఫల పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా శుద్ధ జలాలు, ఆపై పంచామృతాలు, అనంతరం పరిమళ ద్రవ్యాలతో అన్నమయ్యకు అభిషేకం నిర్వహించారు. ఆపై పుష్పమాలలను అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. హరి అవతారమితడు అన్నమయ, అన్నమయ, అన్నమయ. హరి అవతారమితడు అన్నమయ, హరయమ గురుడితడు అన్నమయ. హరి అవతారమితడు అన్నమయ. చిత్తూరు జిల్లా నగిరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలను, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఊంజల మండపంలో ఊయలపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వేదపారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ ఊంజల సేవను శోభాయమానంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా. మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు మంత్రికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మార్చి 14 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజైన ఆదివారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సప్తగిరి సంకీర్తన గోష్ఠి గానం వీణుల విందుగా జరిగింది. ముందుగా కళామందిరంలోని అన్నమయ్య విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. అనంతరం జరిగిన సంగీత సభ కార్యక్రమంలో చెన్నైకు చెందిన డాక్టర్ తాళ్లపాక మీనలోచని బృందం పలు సంకీర్తనలను ఆలపించారు. సప్తగిరులు భక్తగిరులుగా శోభిల్లుతున్నాయి. పరీక్షా సమయం, వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలేశుని దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో కొండకు తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా చక్కని ప్రణాళికలతో పాటు సమర్థవంతంగా ఏర్పాట్లను సమకూరుస్తూ భక్తుల సేవలు తరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అశేషంగా తరలివస్తున్న శ్రీవారి భక్త కోటితో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. కొండల రాయుడి క్షణకాల దర్శనం కోసం కొండంత భక్తితో సుదూర ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి భక్తులు తిరుమలకు విచ్చేశారు. వేసవి రద్దీ దృష్ట్యా తిరుమల క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతంగా సౌకర్యాలను కల్పించింది. ఉన్నతాధికారుల పదనిర్దేశంతో టీటీడీలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో భక్తుల సేవలు తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయ సమీపంలోని నాదనీరాజన మండపం, సహస్ర దీపాలంకార మండపం వద్ద ప్రత్యేకంగా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎండవేడి ఉపశమనం కోసం కూల్ పెయింట్లను వేశారు. ఆలయం నుండి లడ్డూ ప్రసాదాల విక్రయశాలకు వెళ్లే మార్గంలో నూతనంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసి అక్కడ పలకలు పేర్చి గ్రీన్ మెష్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 4 మాడ వీధులలో ఎండ నుండి ఉపశమనం కోసం కూల్ పెయింట్ వేయడంతో పాటు సెలవు పందిళ్లను ఏర్పాటు చేశారు. అవసరమైన ప్రాంతాలలో తాగునీరు కోసం కొళాయిలను ఏర్పాటు చేశారు. మాడవీధుల నుండి మ్యూజియంకు వెళ్లే మార్గంలో రేకుల షెడ్డును నిర్మించారు. అలాగే అన్నప్రసాదం భవనం ముందు నూతనంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసి రేకుల షెడ్డును నిర్మించారు. అన్నదానం నుండి శ్రీ వరాహస్వామి అతిథి గృహానికి వెళ్లే మార్గంలో కూడా భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. ఇక శ్రీవారి ఆలయంతో పాటు వైకుంఠం 1, 2 క్యూ కాంప్లెక్సులు, కృష్ణతేజ అతిథి గృహం సమీపంలోని వెలుపల క్యూలైన్ల వద్ద ఎండవేడిమి నేపథ్యంలో చల్లదనం కోసం ఎప్పటికప్పుడు నీటిని చల్లుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను భక్తులు ఉపయోగించుకుని శ్రీవారిని దర్శించుకోవాలని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతి నగరం పట్నూలు వీధిలో కొలువు తీరిన చల్లని తల్లి శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. మార్చి 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు అమ్మవారి సన్నిధిలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజైన శనివారం రాత్రి అమ్మవారికి ఊరేగింపు కనుల పండుగ జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం సుగుణమ్మలు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక మహిళా భక్తులు శ్రీ రేణుకా పరమేశ్వరికి అలంకరించనున్న పూజడను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. కాకినాడ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలోని అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. పాల్గొన మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఆలయంలో ప్రాకార సేవ మంగళకరంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత దివ్యాలంకరణలో తిరుచిపై కొలువు తీర్చిన అర్చక స్వాములు విశేషంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవ సేవ దివ్యంగా జరిగింది. భక్తులు అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారిని ప్రాకారోత్సవ సేవలో దర్శించుకుని తరించారు. నంద్యాలలోని గుడిపాటి గడ్డ వద్ద నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ముందుగా అర్చకులు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలికలతో అలంకరించి సహస్రనామార్చనలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కోటగుమ్మం వద్ద నెలవైన శ్రీ జై గణేశ ఆలయంలో పాల్గొన మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతి వినాయకుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో వేదమంత్రోచ్చారణల నడుమ కనుల పండుగ అభిషేక సేవను నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి గరికతో అర్చనలను జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ మార్కెట్ రోడ్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామాలతో శోభిల్లింది. పాల్గొన మాసం ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామునే స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు అభిషేకాది ఆరాధనలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఇటు కరీంనగర్ బొమ్మక్కల్ రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పాల్గొన మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పవిత్ర ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు సంకల్ప పూజలతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా సుగంధ పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని దొండపాడు వద్ద నెలవైన శ్రీ నం దత్తనాథ క్షేత్రంలో రాహుకేతు పూజలు విశేషంగా జరిగాయి. పాల్గొన మాసం సందర్భంగా భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో సంకల్ప పూజల్లో పాల్గొని రాహుకేతు పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు విఘ్నేశ్వర పూజ జరిపారు. ఆపై భక్తుల చేత గ్రహ నివారణార్థం రాహుకేతు పూజలను సంప్రదాయబద్ధంగా ఆచరింపచేయించారు. భక్తులు రాహుకేతు పూజల్లో పాల్గొని పవిత్ర ద్రవ్యాలను శ్రద్ధగా దానం చేసి మొక్కులు తీర్చుకున్నారు.
మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పాల్గొన మాసం ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ముందుగా సంకల్పంతో షోడశోపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్య మంగళమూర్తికి పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజాధికాలతో సేవించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధన నిర్వహించారు. తెల్లవారుజామునే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి దివ్యమంగళ మూర్తులకు అర్చకులు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం సంకల్ప పూజలు జరిపి షోడశోపచారాలను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అభిషేక సేవను ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ జనార్దన స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో కొలువైన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో పల్లకి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు చౌడేశ్వరిదేవి దర్శనం చేసుకుని అమ్మవారికి కర్పూర హారతులను సమర్పించారు. కాకినాడ జిల్లా తుని మండలం మర్లపాడు గ్రామంలోని గోదా మహాలక్ష్మి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తాళ్లూరు మఠం 11వ మఠాధిపతి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వాలంకార శోభితంగా ప్రత్యేక పీఠంపై ఆశీలను గావించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర్ల సన్నిధిలో పాల్గొన మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా శనివారం రోజు శ్రీ శనీశ్వరుడికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధన నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్ప పూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి షోడశోపచార పూజలు పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పంతో వేద మంత్రాలు, స్త్రీ పురుష భూసూక్త పఠనాదుల నడుమ మంగళ వాయిద్యాల మేళవింపుతో పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు జయ జయ శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం అని నామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో స్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని వీక్షించి తరించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 85,132 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,855 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,62,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.